ఏంది ఈడి దరిద్రం నాకు అంటుకుందా ఏంది? మంచిగా గెలుస్తాననుకుంటే మా చెన్నై ఓడిపోయింది, తల అలా ఆడేడింది, జడేజా అలా ఆడేడింది, రవీంద్ర ఏంది 2 బాల్ కూడా ఆడకుండా వెళ్ళిపోయాడు, త్రిపాఠి ఏంది కొట్లాగిపోయాడు, అసలు విజయ్ శంకర్ ఏంది అలా ఆడాడు. ఏంది దరిద్రం నాకు అర్థం కాదు. ఉగాది రోజు ఆడ దరిద్రం నాకు ట్రాన్స్ఫర్ అయిందా ఏంది? మ్యాచ్ మళ్ళీ ఓడిపోయాం మనం. చెన్నై ఏమైంది నాన్న? చెన్నై గెలుస్తుంది, ధోని కొడతాడు, విజిల్ పోడు అన్న కదా. ఏమైంది? ఏ స్టేజ్లో మ్యాచ్ గెలవలేక ఓడిపోయారు. లాస్ట్లో ధోని ఏదో మెరిపించారు, కానీ అసలు మీరు ఆడడానికే వేరు కదా, అసలు బౌలింగ్ ఆడలేకపోయారు. అసలు మీ బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలరా. ఎవరు బౌలింగ్ చేసింది? వాళ్ళు పిచ్చ కొట్టుడు కొడతారు. నితీష్ రాణా గారు అవుట్ ఆఫ్ ఫామ్లోకి తెచ్చారు, క్యాచ్లు పట్టట్లేదు, రన్అవుట్లు మిస్ చేస్తున్నారు. తర్వాత రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ వచ్చినప్పుడు వికెట్లు తీయట్లేదు, ఏదో వైడ్లు వేస్తే టెంపుల్ చేసుకుంటున్నారు తప్ప మ్యాచ్ గెలిపించుకోవాలనే సిచ్యువేషన్ లేదు. అయినా మీకు ఒక విషయం తెలుసా, మీ చెన్నై 180 రన్స్ చేసి 8 ఏళ్ళు అవుతుందంట కామెంటేటర్లో చెప్తున్నారు. మరి అంత 180 కూడా చేయని సిచ్యువేషన్ మీ చెన్నై ఉన్నారు. మొత్తం భారం అంతా తల పైన వేసి మీరు మ్యాచ్ ఎలా గెలుస్తారనుకున్నారు? ఆయన ఏమో కొట్టాలనుకున్నా కూడా లాస్ట్ ఓవర్లో వస్తున్నాడు, కొట్టలేకపోతున్నాడు. మరి మీరు భారం మొత్తం తల పైన వేస్తే మీరు మ్యాచ్ ఎలా గెలుస్తారనుకుంటున్నారా? అసలు 1 సిచ్యువేషన్లో కూడా మ్యాచ్ గెలవకుండా ఏంది ఓవర్ యాక్టింగ్? మరి కొట్టేవాడేమో అవుట్ అయిపోతాడు. ఒక రుతురాజ్ గైక్వాడ్ ఈరోజు ఆడాడు, పాపం రవీంద్ర చేతులు ఎత్తేసాడు. తర్వాత త్రిపాఠి అవుట్, మళ్ళీ విజయ్ శంకర్ వచ్చేటానికి ఏదైనా పొరబడుతాడంటే ఒక 6 కొట్టి అవుట్. అది కదా. సో మా ఆర్ఆర్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే మీ వికెట్లు తీసేశారు, రన్ వస్తున్న దగ్గర కట్టడి చేశారు. లాస్ట్ ఓవర్లో మీకు లో స్పెల్ వేసి మొత్తం రన్ రేట్ని తగ్గించి మేము గెలిచాం. అది ఆర్ఆర్ అంటే, అది ఆర్ఆర్. తర్వాత మా సంజు శాసనం కొంచెం ఫెయిల్ అయినా కూడా మా రితేష్ రాణా పిచ్చ కొట్టుడు కొట్టాడు మిమ్మల్ని, అది మేము. సో మమ్మల్ని చూసి అర్థం చేసుకోవాలి. ఈరోజు నాది ఇంత సన్రైజర్స్ మ్యాచ్ ఓడిపోతే ఎంతో ఓవర్ యాక్టింగ్ చేసావురా. ఇప్పుడు చెప్పరా అదృష్టం రా నాన్న, నీ అదృష్టం నీకే ఉంచుకో. నీ దరిద్రం నాకంటే ఇచ్చినావు కదరా, మ్యాచ్ దొబ్బెట్టుకున్నావు. అయినా మేము తక్కువగా ఆడలేదురా. బౌలింగ్లో ఫస్ట్ 10 ఓవర్స్ బాగా ఇచ్చినా కూడా లాస్ట్ 10 ఓవర్స్ కట్టడి చేసి దాదాపు లాస్ట్ 10 ఓవర్స్లో 58 రన్స్ మాత్రం ఇచ్చి మ్యాచ్ని మా వైపు తెచ్చిపెట్టుకున్నాం. కానీ అనుకూలించలేదు. వికెట్లు కూడా మేము బాగానే తీసాం, కొన్ని క్యాచ్ ఏదో మిస్ చేసాం, కానీ మా తల స్టెంప్ కూడా చూసినావా. సో అది మేము. తర్వాత బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే మేము బ్యాటింగ్ బాగానే చేసాంరా, కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్ పడి పిచ్కి సహకరించగా సెకండ్ మ్యాచ్లో డ్యూ ఫ్యాక్టర్ వర్క్ చేసి మేము తిప్పినాం. అది మేము నా దరిద్రం. కానీ మా తల బాగా ఆడాడు, మా రుతురాజ్ గైక్వాడ్ బాగా ఆడాడు, 6లు బాగానే కొట్టాం. లాస్ట్లో ఒక 10 రన్లు తేడాతో ఓడిపోయాం, కానీ లేకపోతే లేదా నువ్వు చెప్తున్న 180 రన్స్ 8 ఇయర్స్ ముందు చేంజ్ చేసినామంటే ఏదో మిస్ఫైర్ అయింది. చెప్తున్నావు కదా, నెక్స్ట్ మ్యాచ్లో 80 రన్స్ కాదు 200 రన్స్ చేంజ్ చేస్తాం ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ వస్తే. అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. మా చెన్నైది రా. చూసాంలేవా లాస్ట్ మ్యాచ్ చూసినావా ఏమైంది? మ్యాచ్లు చేతులు ఎత్తేసారు, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చేస్తూ మ్యాచ్ను స్లో రన్ రేట్తో స్కోర్తో మొత్తం మ్యాచ్ని దబ్బెట్టుకున్నారు. ఇది లాస్ట్ టైం మ్యాచ్, అది కూడా వీళ్ళతో ఎవరితో? ఆర్సీబీతో మీరు అంత లో రన్ రేట్ మేము చేసి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ జిడ్డాడి మ్యాచ్ని దబ్బెట్టుకున్నారు. మీరు నెక్స్ట్ మ్యాచ్లో 200 చేసేస్తారా? అంత సీన్ ఏముంటుంది చూద్దాం. మనం అంత బ్యాట్స్మెన్ ఎవరు ఉన్నారు అబ్బా? రుతురాజ్ గైక్వాడ్ కొడుతున్నాడు, ఇతని పేరు రవీంద్ర కొడుతున్నాడు. ఇద్దరు ఒకటేసారి కొడితే కదా మ్యాచ్ గెలిచేది. మీరు ఆ ఇద్దరు కొట్టేటట్టు కూడా లేరు. నెక్స్ట్ మ్యాచ్ కూడా చెన్నై గురించి తక్కువ అంచనా. 5 టైమ్స్ ఛాంపియన్, ఎన్నిసార్లు రన్నరప్ ఉంది, ప్రతి సీజన్ మ్యాక్సిమం సెమీఫైనల్ దాకా వస్తుంది. 5 సీజన్ల కప్పు గెలిచిన కప్పు మాదే. ఈసారి చెన్నై మామూలుగా ఆడదు. తలా ఫర్ ఏ రీజన్ తలాకి గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇస్తున్నాం. సో ఫ్రెండ్స్, తలాకి మీరు గ్రాండ్ సెండ్ ఆఫ్ ఈ సీజన్లో జరుగుద్ది, తలా కప్పు గెలుస్తారంటే నా ఛానల్ని కామెంట్ చేయండి, కింద తలా ఫర్ ఏ రీజన్ అని కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిలిం ఇమోజీ. ఇలాంటి మోర్ ఫనీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.